నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దేశవ్యాప్తంగా 200 టార్గెట్లు సిద్ధం చేసుకున్నారా? రెండేళ్లుగా సన్నాహాలు కొనసాగుతున్నాయా? ఏడాదిగా ప్రణాళికలు రచించడంలో ముష్కరులు బిజీగా మారిపోయారా? డిసెంబర్ 6న దేశమంతటా దాడులకు వ్యూహ రచన కొనసాగిందా? ముంబై దాడుల తరహాలోనే వరుస పేలుళ్లకు యత్నాలు జరిగాయా? రిపబ్లిక్ డే పెరేడ్పై దాడికి పన్నాగం పన్నారా? టెర్రర్ గ్రూప్ పటిష్ట భద్రతా ఏర్పాట్లతో వెనక్కి తగ్గిందా? అక్టోబర్ నవంబర్ పండుగ సీజన్లో మరోసారి పంజా విసిరేందుకు ప్లాన్ చేశారా? దేశ భద్రతా దళాల చొరవతో భారత్పై ఉగ్రమూకల కుట్ర మళ్లీ విఫలమైందా? ఇప్పుడు ఈ ప్రశ్నలు సెన్సేషన్ను క్రియేట్ చేస్తున్నాయి. ఆ వివరాలను ఈ ఎపిసోడ్లో చూద్దాం. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా పెద్ద ఎత్తున ఉగ్రదాడులకు జరిగిన కుట్ర ఢిల్లీ పేలుడుతో బయటపడింది. భారత సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేలా భిన్నత్వంలో ఏకత్వాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఉగ్రమూకలు ఉపక్రమించాయి. ఈ ఏడాది రిపబ్లిక్ డే నుంచి వచ్చే ఏడాది రిపబ్లిక్ డే దాకా అనేక కుట్రలు, కుతంత్రాలు, ప్రణాళికలు, కపట ఉపాయాలు పన్నాయి. 200 ఐఈడి బాంబులతో 200 చోట్ల దాడులకు రంగం సిద్ధమైంది. ఈ దారుణ చర్యకు కాశ్మీర్లో ఇమాం నుంచి హర్యానా వర్సిటీలో డాక్టర్ల దాకా అందరూ పాల్గొన్నారు. వర్సిటీని ఐఈడి ప్రయోగాలకు వేదికగా, టెర్రర్ ల్యాబ్గా మార్చివేశారు. ఉగ్రవాదులుగా మహిళలను నియమించే క్రమంలో జేఈఎం మహిళా విభాగానికి మహిళా డాక్టర్ షాహీన్ నేతృత్వం వహించారు. దాడి జరిగిన వెంటనే మరొక డాక్టర్ పరారైపోయాడు. పేలుడుకు సంబంధించి వెలుగులోకి వచ్చిన సీసీటీవీ ఫుటేజీల్లో అగ్నిగోళంలో మలమల మాడిపోతున్న సామాన్యుల హాహాకారాలు హృదయ విదారకంగా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు ఘటనను ఉగ్రవాద చర్యగా కేంద్ర కేబినెట్ స్పష్టం చేసింది. అత్యంత దారుణమైన చర్యగా ఖండించింది. ఉగ్రవాదాన్ని ఉపేక్షించేది లేదని, దాడికి బాధ్యులైన వారిని న్యాయస్థానం ముందు నిలబెడతామని తెలిపింది. ఈ మేరకు ఒక తీర్మానాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో బుధవారం ఇక్కడ సమావేశమైన కేంద్ర కేబినెట్ ఆమోదించింది. అనంతరం కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ విడుదల చేసిన ఒక ప్రకటనలో దేశంలోని ఎర్రకోట సమీపంలో కారు పేలుడు ద్వారా జరిగిన హేయమైన దారుణమైన ఉగ్రవాద సంఘటనకు యావత్ దేశం సాక్ష్యంగా నిలిచింది. ఈ దారుణ ఉగ్రవాద చర్యకు జాతి వ్యతిరేక శక్తులు పాల్పడ్డాయి. ఈ ప్రేలుడు మరణాలకు, అనేకుల గాయాలకు కారణభూతంగా మిగిలింది. కేబినెట్ ఈ దారుణ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు సంతాపాన్ని వ్యక్తం చేస్తోంది. మేము వారి గౌరవార్థం 2 నిమిషాల మౌనం కూడా పాటించామని వారు తెలిపారు. ఉగ్రవాదం పట్ల మా అచంచలమైన జీరో టాలరెన్స్ విధానాన్ని కేబినెట్ పునరుద్ఘాటించింది. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నప్పటికీ దానిని మేము క్షమించేది లేదని వారు పేర్కొన్నారు. ఇక ఈ సంఘటనపై దర్యాప్తును అత్యవసరత, ప్రొఫెషనలిజంతో కొనసాగించాలని కేబినెట్ ఆదేశాలు జారీ చేసింది. ఈ దారుణ చర్యకు బాధ్యులైన వారు, వారి సహకారులు, వారి పోషకులు తగిన మూల్యం చెల్లించుకుంటారని, వారిని వెంటనే న్యాయస్థానం ముందు ఉంచాలని నిర్దేశించింది. ఈ దేశానికి, మన పౌరులకు ఉగ్రవాద బెదిరింపును ఎదుర్కొనేందుకు మేము పూర్తిగా కట్టుబడి ఉన్నాం అంటూ పేర్కొంది. మేము మరణించిన వారి కుటుంబాలకు మా హృదయపూర్వక సానుభూతిని అందిస్తున్నామంటూ ప్రకటించింది. గాయపడిన వారి త్వరిత ఆరోగ్యం కోసం ప్రార్థనలు కూడా చేసింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా భద్రతా చర్యలు పెంచాం. ఇక ఈ రకమైన దారుణ చర్యలను ఎదుర్కోవడం ద్వారా దేశం మన ఐక్యత, సమర్థతను మరింత బలోపేతం చేసుకుంటుందని కేబినెట్ తీర్మానించింది. ఇక ఢిల్లీ పేలుడు జైష్ ఈ మహ్మద్ ఉగ్రవాద మాడ్యూల్లో ముడిపడి ఉందని ఎన్ఐఏ దర్యాప్తు కొనసాగిస్తోందని మంత్రి వైష్ణవ్ పేర్కొన్నారు. ఢిల్లీ పేలుడుకు సంబంధించి ఫరీదాబాద్లోని వైట్ కాలర్ ఉగ్రవాద మాడ్యూల్ ప్రధాన సూత్రధారి ఇమాం ఇర్ఫాన్ అహ్మద్ వాఘాను జమ్మూ కాశ్మీర్ పోలీసులు అరెస్టు చేశారు. నౌగాంలోని ఇర్ఫాన్ ఇంట్లో దాడి చేసిన కౌంటర్ ఇంటెలిజెన్స్ కాశ్మీర్, శ్రీనగర్ పోలీసులు అతడిని అరెస్టు చేశారు. అతడి భార్యను కూడా అరెస్టు చేసి ఇద్దరిని రిక్రూటింగ్, రాడికలైజేషన్లో పాలు పంచుకున్నారని అనుమానిస్తున్నారు. అతడి ఫోన్లలో ఉగ్రవాదుల నియామకాలకు సంబంధించిన ఆదేశాలు, జేఈఎం పోస్టర్లు అక్టోబర్ 19న బున్ఫోరా నౌగాంలో గోడలపై అంటించినవి బయటపడ్డాయి. అతని భార్య కూడా రాడికలైజేషన్లో పాలు పంచుకుందని, డాక్టర్ షాహీన్ అంటే జేఈఎం విమెన్స్ వింగ్ ఇండియా కమాండర్తో లింకులు ఉన్నాయని తేలింది. ఇర్ఫాన్ సౌత్ కాశ్మీర్లో షోపియాన్కు చెందినవాడు. శ్రీనగర్లోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో పారామెడికల్ స్టాఫ్ మెంబర్గా పనిచేశాడు. శ్రీనగర్లోని నౌగాం మసీదులో ఇమాంగా పనిచేశాడు. మెడికల్ కమ్యూనిటీలోని సంబంధాలను ఉపయోగించుకుని మెడికల్ స్టూడెంట్లు, డాక్టర్లను
ఉగ్రవాద భావజాలం వైపు మళ్లించాడు. మొత్తం మీద దేశ భద్రతకై అహర్నిశలు శ్రమిస్తున్న సాయుధ బలగాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరింతగా చురుగ్గా పనిచేయించాల్సిన తరుణం ఇదే. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.